ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 119వ కీర్తన 33వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 33వ వచనం నుంచి 40వ వచనం వరకు. ఈ భాగంలో దేవుని బిడ్డల యొక్క 4 లక్షణాలు మనం చూస్తాం. దేవుని బిడ్డల యొక్క 4 లక్షణాలు. విశ్వాసి యొక్క 4 లక్షణాలు. విశ్వాసి యాత్రికుడు, విశ్వాసి సైనికుడు, విశ్వాసి సేవకుడు, విశ్వాసి భక్తుడు. ఈ 4 విషయాలు ఈ 8 వచనాల్లో మనం చూడవచ్చు. 33, 34 వచనాల్లో యాత్రికుడుగా కనబడుతున్నాడు విశ్వాసి. జీవితం అంటే ఒక ప్రయాణం. ఈ లోకంలో విశ్వాసి యాత్రికుడు. ఇక్కడ విశ్వాసికి శాశ్వతమైన నివాసం లేదు. అబ్రహాములాగా అతడు ఈ భూమి మీద యాత్రికుడు, పరదేశిగా ఉన్నాడు. ఈ లోకం అతని గృహం కాదు. అతడు ప్రయాణం చేస్తున్నాడు అంతే. పరాయి దేశంలో అతనికి దారి చూపించేవారు కావాలి. అందుకే తనను నడిపించమని భక్తుడు దేవుని అడుగుతున్నాడు. నీ నడిపింపు ప్రకారమే నేను వెళతాను ప్రభువా అని తీర్మానం చేస్తున్నాడు. 33వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అంటే ఈ లోకమనే అరణ్యములో నడవడానికి దేవుని వాక్యం దారి చూపిస్తుంది అని కీర్తనకారుడు నమ్ముతున్నాడు. చూపించిన మార్గంలో మనం నడవకపోతే మనం దారి చూపించమని అడగడం శుద్ధదండగ. వాహనాలు నడుపుతూ ఒక క్రొత్త ప్రదేశానికి మనం వెళుతున్నప్పుడు మార్గమధ్యములో వాహనాన్ని ఆపి దారి కనుక్కుంటూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణ మార్గంలో మనకు మార్గం తెలుసుకునేలాగా ఎవరో ఒకళ్ళు దారి చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి మనల్ని నడిపించే వాళ్ళు మనకు కావాలి. మనం కూడా ఈ ఆత్మీయ యాత్రలో ప్రార్థన చేసి దేవుని నడిపింపు ప్రకారం చేయాలి. కొన్నిసార్లు దేవుని నడిపింపు మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది. అయినప్పటికీ మనం ఆయన రెక్కల కింద క్షేమంగానే ఉంటాం. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటగానే సముద్రం మార్గం మూసుకుపోయింది. అరణ్య ప్రయాణం ఎదురుగా ఉంది. దారి చూపే పట్టాలు లేవు, దారి లేదు. ఇటే వెళ్ళాలి అని చూపించే గుర్తులు లేవు. మేఘస్తంభం మాత్రమే ఉంది. అంటే దేవుడే వారిని నడిపిస్తున్నాడు అనడానికి అది గుర్తు. కనానుకు నడిచే దగ్గర దారిలో కాకుండా ఆ మేఘస్తంభం ఎడం వైపుకు తిరిగింది. ఆ మార్గం చాలా కష్టంగా ఉంది. ఏలీము దాటిన తర్వాత ప్రయాణం మరింత కష్టమైంది. ఏలీముకు రాకముందు కూడా ప్రజలు నడవడానికి చాలా కష్టపడ్డారు. ఆ దారంతా రాళ్ళు, సున్నపు కొండలతో ఉంది. ఏలీముకు ఎడంవైపు ఎండిపోయిన భూమి,
నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశం, అక్కడ నీళ్లు దొరకవు. సీనాయి దాటిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేసే ప్రతి అడుగు కష్టతరంగా ఉంది. సూదిగా మొనలు తేలిన రాళ్ళు, ఆ రాళ్ల కింద పాములు, తేళ్లు దాగి ఉన్నాయి. అది భయంకరమైనటువంటి గొప్ప అరణ్యము అని మనం ద్వితీయోపదేశకాండంలో చదువుతాం. తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను అంటాడు భక్తుడు. కాబట్టి ఇంతే కాకుండా ఈ మార్గమే ఎంత భయంకరమైనది అనుకుంటే శత్రు భయం కూడా ఉంది. అమోరీయులు, ఎదోమీయులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు. పరలోకానికి సులువుగా చేరే మార్గాన్ని దేవుడు మనకు వాగ్దానం చేయలేదు. అయితే క్షేమంగా తీసుకువెళతానని మాత్రం వాగ్దానం చేశాడు. దారి కష్టమైన కీర్తనకారుడు దేవుణ్ణి నమ్మకంగా వెంబడించడానికే తీర్మానించుకున్నాడు. 34వ వచనాన్ని మనం చూస్తే, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. గ్రహింపు అనేది జ్ఞానము కంటే మేలైనది. ఒక వ్యక్తికి తల నిండా జ్ఞానం ఉండొచ్చు, అయితే తానేం చేస్తున్నాడో అది గ్రహించలేడు. ఒక వ్యక్తి గణిత శాస్త్రంలో మేధావి కావచ్చు, కాగితం మీద లెక్కలు చేయొచ్చు, అయితే ఆ ఫలితం ఎలా వచ్చిందో అతనికి అర్థం కాకపోవచ్చు. మనం బైబిల్ చదువుతున్నందువల్ల దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఉండొచ్చు, అయితే బైబిల్ సూత్రాలను వివరించడానికి అది సరిపోదు. అయితే ఆ సూత్రాలను మనం అర్థం చేసుకున్నప్పుడు వాటిని మనం అన్వయించుకోగలం. కొన్నిసార్లు దేవుడు గుడ్డిగా ముందుకు వెళ్ళిపోదాం అంటాడు. ఎందుకో మనకు అర్థం కాకపోయినా అలాగే ప్రభువా వెళతాను అని ఇష్టపూర్వకంగా మనం విధేయత చూపించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే చాలాసార్లు మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది. దేవుని ఆజ్ఞల వెనక దేవుని ఉద్దేశాలు 2 ఉంటాయి. ఒకటి, దానివల్ల మనకు మంచి జరుగుతుంది, ఎందుకంటే మన మేలు తప్ప ఆయన ఇంకేమీ మనల్ని కోరుకోడు. రెండవది, దేవునికి మహిమ రావాలి, తనకు మహిమ కలిగే కార్యాలను దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఈ అరణ్యంలో ప్రయాణం చేయాలని విశ్వాసి తీర్మానించుకున్నాడు. రెండవది, విశ్వాసి సైనికుడు. జీవితం అంటే పోరాటమే. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి నిర్ణయం చేసుకుంటే పోరాటం తప్ప మరొకటేమి ఉండదని కీర్తనకారుడు గ్రహించాడు. 35వ వచనాన్ని మనం చదివితే, నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవచేయు. మనం ఇష్టపడుతున్న దాన్ని చేయడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాం. ఇది తమాషాగా అనిపిస్తుంది. చూడండి, ఐస్ క్రీము తినమని చిన్నపిల్లాడికి చెప్పాల్సిన అవసరం లేదు. వేరే ఏదైనా తినమంటే తప్పకుండా చెప్పాలి. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నది ఏంటంటే, మనం ఇద్దరు మనుషులు, ప్రతి వ్యక్తి కూడా రెండు మనుషులు అన్నమాట. ఒకటి పాత మనిషి, 2 క్రొత్త మనిషి. పాత స్వభావం, నవీన స్వభావం. రోమాపత్రిక 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు వివరించిన సమస్య ఇదే. అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటాడు 22-23 వచనాలు. నూతనమైన వ్యక్తి ఏమో దేవుని మార్గాల్లో నడవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పాత పురుషునికి ఆ మార్గం ఇష్టం లేదు. అందుకే లోకం వైపుకు మనల్ని లాగుతూ వెనక్కు ముందుకు మనం ఊగుతూ ఉంటాం. ఇక్కడ భక్తుడు నాకు ఉన్నతమైన క్రమశిక్షణ అవసరం అంటున్నాడు. ఇది నిజమైన విశ్వాసికి గుర్తు. నీ ఆజ్ఞల యందు నన్ను నడిచేలా చెయ్యి అంటున్నాడు. దీనిలో తప్పిపోయిన కుమారుడు అన్న మొదటి మాటకు చివరి మాటకు చాలా తేడా మనకు కనిపిస్తుంది. మొదటి మాట ఏమన్నాడు తప్పిపోయిన కుమారుడు? తండ్రి నా భాగం నాకు ఇమ్ము అని అన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు నీ కూలివానిగా నన్ను పెట్టుకో అన్నాడు. మొదట్లోనేమో నాకు ఇమ్ము అన్నాడు, చివరిలో నన్ను కూలివానిగా పెట్టుకో అన్నాడు. దేవుడు తనకు విధేయత నేర్పాలని కీర్తనకారుడు అంటున్నాడు. తప్పిపోయిన కుమారుని మొదటి మాటల్లో తిరుగుబాటుతనం ఉంది, చివరి మాటలో అభ్యర్థన ఉంది, విధేయత ఉంది. దేవుని కోరికలకు అనుగుణంగా తన నిర్ణయాలు ఉండాలని కీర్తనకారుడు కోరుతున్నాడు. 36వ వచనంలో అంటాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము అంటున్నాడు. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నట్టుగా కీర్తనకారుడు మనకు చెప్పాడు. ఇటు అటు ఊగే మనస్తత్వం మనందరిది. మన ఆత్మీయ జీవితంలో మనం అటు ఇటు ఊగుతాం. అలా కాకుండా దేవుని కొరకు స్థిరంగా నిలబడాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. మరొక సమస్య ఏంటంటే లోభత్వము ఆశించకూడదు అనేది. ఈ లోభత్వం ఆశించకూడదు అనేది 10వ ఆజ్ఞ. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేయాలనుకుంటాం. అయితే లోభత్వం మనలో ప్రవేశించినప్పుడు దేవుని చిత్తాన్ని మర్చిపోతాం. దీని నుండి మనకు విడుదల కావాలి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు కూడా ఆ మాటే అన్నాడు. 3వ భాగం విశ్వాసి సేవకుడు. 37వ వచనం చదివితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపు. ఆత్మీయ జీవితంలో విజయం కావాలి అంటే మన దృష్టిని వేరే వైపు త్రిప్పుకోవాలి. అవ్వను పాపంలో పడేయడానికి సాతాను ఆమె కళ్ళను వాడుకున్నాడు. ఆమె చూసినప్పుడు దేవునిలాగా మారిపోయే అవకాశం వచ్చేసింది నాకు అనుకుంది. ఫలితంగా దేవునిలాగా మారిపోకుండా సాతానులాగా మారిపోయింది. ఆమె పాపం చేయడమే కాదు, శోధకురాలుగా మారిపోయి ఆదామును కూడా శోధించింది. పాపం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. చాలాసార్లు పాపంగా అనిపించిన వాటి వైపు కన్నార్పకుండా చూస్తాం, దృష్టి మరల్చుకోలేం. క్రీస్తు ఇచ్చే నూతన జీవితం మనం సంపూర్ణంగా పొందితే తప్ప సాతాను మన ముందు పెట్టే వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఉండలేం. నైతిక ప్రమాణాలు కాస్త సడలిపోయినప్పుడు శోధనలు ప్రతి చోట, అంటే సెల్ ఫోన్లో, టీవీల్లో, సాహిత్యంలో ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటే చూడకుండా ఉండడం అనేది నైతిక విలువలు సడలిన వారికి సాధ్యం కాదు. వ్యభిచారంలో పడిపోయినటువంటి స్త్రీని శాస్త్రులు పరిశీలి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆమె వైపు చూడకుండా ఆయన నేల మీద చూస్తున్నాడు. వారి మాటలు ఆయన విననట్టుగా ఊరుకున్నాడు. అవమాన భారంతో నిలబడిన ఆ స్త్రీ వైపు ఆయన చూడడానికి ఇష్టపడలేదు. వాళ్ళు పట్టు వదలకు అడుగుతుంటే ఆయన వాళ్ళ వైపు చూశాడు. వారి అంతరంగాల్లోకి చూశాడు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత యేసు ఆమె వైపు చూశాడు. ఆ చూపులో కనికరం ఉంది, క్షమాపణ ఉంది. కీర్తనకారుడు తన కళ్ళు తన స్వాధీనంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. 38వ వచనం మనం చదివితే, నమ్మకమైన సేవకుడు అనమాట. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని
స్థిరపరచుమంటున్నాడు. ఇది సేవకునికి ఉండే భయం కాదు, గౌరవంతో కూడిన భయం. యజమానికి సేవకునికి ఉండే ఆరోగ్యకరమైన సంబంధం ఇది. సేవకుడు యజమాని పట్ల భయభక్తులతో ఉండాలి, తాను ఉండవలసిన స్థానంలోనే ఉండాలి. బైబిల్ను మనం 3 విధాలుగా చూడవచ్చు. ఒకటి, కొంతమంది దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ పట్టించుకోరు, వాళ్ళ మనసుల్లో దానిని నాటనివ్వరు, అది వారికి అవసరం లేదు. వారు ఎంచుకున్న జీవితాన్ని ఇది ఖండిస్తుంది కనుక దాన్ని విడిచిపెట్టేస్తారు. రెండవది, కొంతమంది వాక్యాన్ని చదువుతారు కానీ మర్చిపోతారు. దేవుని వాక్య సత్యాలను వారు వ్యతిరేకించరు. వారి హృదయం చాలా విషయాలతో నిండిపోయి ఉంటుంది కనుక దీని విషయం వారికి గుర్తుండదన్నమాట. వారికి ఇతర విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వారు ఈ లోక విషయాల మీద శ్రద్ధ పెడతారు, వేరే వేరే పనుల మీద ఆసక్తి చూపించి వాక్యాన్ని మర్చిపోతారు. ఎందుకంటే వారి హృదయం చాలా విషయాలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి దేవుని వాక్య సత్యాలను, వాక్యాన్ని వారు మర్చిపోతారు. వాక్య సత్యాలను మాత్రం వ్యతిరేకించరు, అది కరెక్టే, ఎలాగ ఉండాలంటారు. మూడవది, మరికొందరు వాక్యాన్ని చదివి దానికి భయపడతారు. వాక్యం వారిని పట్టుకుంటుంది అన్నమాట. నిత్యత్వపు విషయాలను అది మాట్లాడుతూ ఉంటుందని వాళ్ళు గ్రహిస్తారు. పరలోకాన్ని సంపాదించుకుని నరకాన్ని వదిలేయాలని తెలుసుకుంటారు. దేవుని వాక్యానికి భయపడే వారితో కీర్తనకారుడు జత కూడుతున్నాడు. వాక్యానికి గౌరవం ఇచ్చేవాళ్ళు, వాక్యము ద్వారా నడిపించబడేవాళ్ళు మాత్రమే అతని స్నేహితులు అంటున్నాడు. దేవుని వాక్యము పరలోకంలో ఎప్పుడో స్థిరపరచబడింది. ఇప్పుడు ఆ వాక్యం మన జీవితంలో కూడా స్థిరపరచబడాలని భక్తుడు కోరుకుంటున్నాడు. దేవునికి విధేయత చూపించి ఆయనను సంతోషపెట్టేవారు అదృశ్య లోకంలో కోట్ల కొలది మంది ఉన్నారు. అటువంటి వారుగా తాను ఉండాలని కీర్తనకారుడు ఆశిస్తున్నాడు. అటువంటి వారి ద్వారానే దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు. వారు ఆయన వాగ్దానాల మీద ఆధారపడతారు. నాలుగవదిగా విశ్వాసి భక్తుడు. 39-40 వచనాలు మనం చూస్తే దేవుడు కోరుకునే పరిశుద్ధ జీవితం జీవించాలని కీర్తనకారుడు కోరుతున్నాడు. మోషే ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని దేవుడు కోరుకున్నాడు. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు చెప్పారు. దేవుని వాక్యం మనకు శక్తిని ఇవ్వకపోతే ఇటువంటి జీవితం జీవించడం అసాధ్యం. సృష్టిని చేసిన దేవుని శక్తి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం తనను ఎలా మార్చాలని కీర్తనకారుడు కోరుకుంటూ ఉన్నాడు. 39వ వచనాన్ని మనం చదివితే, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయమును పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. దేవుని వాక్యానుసారంగా జీవించాలని కీర్తనకారుడు చేస్తున్న ప్రయత్నాలను ఇతరులు తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యం తన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలని కీర్తనకారుడు ఆశిస్తున్నాడు. స్వచ్ఛమైన మంచితనాన్ని విమర్శలు ఎదుర్కోలేవు. అయితే దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నామని చెబుతూ వారి జీవితం వాక్యానికి అనుగుణంగా లేకపోతే మాత్రం విమర్శలు, హేళనలు తప్పవు. అవమానం అనే మాట బైబిల్లో తరచుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు, ఇశ్రాయేలు అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు సున్నతి యొక్క ప్రాముఖ్యతను వారు నిర్లక్ష్యం చేశారు. అలా సున్నతి వాళ్ళు ఆచరించకపోవుట వలన వారు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో నుండి వేరైపోయారు. అటువంటి నిర్లక్ష్యం వాళ్ళకి ఐగుప్తులోనే మొదలైంది. అందుకే దానిని ఐగుప్తు అవమానము అన్నారు. గిల్గాలు అనే ప్రాంతంలో యెహోషువ వారికి అందరికీ సున్నతి చేయించినప్పుడు అక్కడ వాడబడిన మాట అది. వారి అవిధేయత ఫరో అవిధేయతతో సమానమే. దేవుడు వారి శత్రువులను వారి ఎదుటి నుండి వెళ్ళగొట్టక ముందే వారిని తన వాక్యానికి అనుగుణంగా మలిచాడు. ఐగుప్తు అవిధేయతను వాళ్ళు విడిచిపెట్టే వరకు
కనానులో వారికి విజయం కలగదు. విశ్వాసిగా మన జీవితాల్లో కొన్ని విషయాలు ఆయనకు అవమానాన్ని తెస్తాయి. అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అన్యజనుల హేళనలను అతడు భరిస్తున్నాడు. మంచిగా జీవించాలని ప్రయత్నిస్తున్నాడు. దేవుని వాక్యం యొక్క మంచితనం తన జీవితంలో కనిపించాలని ఆశిస్తున్నాడు. దేవుడు మంచివాడు కనుక ఆయన ఆజ్ఞలు కూడా మంచివే. మనం మంచివారిగా జీవించాలనే దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. 40వ వచనం మనం చూస్తే, భక్తి గలవానిగా చేయమంటున్నాడు. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపమంటున్నాడు. తాను మంచివాడిగా మాత్రమే కాదు, దేవుని స్వరూపంలోనికి ఎదగాలని కీర్తనకారుడు కోరుతున్నాడు. రోమపత్రిక 7-8 అధ్యాయాల్లో పౌలు ఆశించిన దానినే కీర్తనకారుడు కూడా కోరుకుంటున్నాడు. జయ జీవితం కొరకు, పరిశుద్ధమైన జీవితం కొరకు పౌలు తీవ్రంగా వాంఛించాడు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఈ వాంఛ అంతకంతకు ఎక్కువై పౌలు గారు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అంటూ ఆక్రోశిస్తాడు. పాత స్వభావం అనే కుళ్ళిపోయిన శవం తనకు కట్టబడి ఉంది, దాని నుండి నాకు విడుదల కావాలి అని కోరుతా ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు జయ జీవితం జీవిస్తున్నాడు. విడుదల యొక్క రహస్యం అతనికి తెలిసింది. అందుకే రోమపత్రిక 8:2 చదువుతాం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించును అంటాడు. కీర్తనకారుడు దేవుని వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాడు. నాకు జీవాన్నివ్వు, నీ జీవాన్నివ్వు, నీ నీతినివ్వు అంటూ ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక వ్రాయబడడానికి కొన్ని శతాబ్దాల క్రిందటే విడుదలనిచ్చే రహస్యాన్ని తెలుసుకోవాలని ఇక్కడ ఈ భక్తుడు ఆశించాడు. ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక భాగాన్ని రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.